I see a sky with a radio club, but I'm not running. Hi everyone, this is Deepthi Makineni. Welcome to my channel Discover with Deepu. సో మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా అసలు నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎమ్ ఎ తెలుగు వర్కింగ్ ఉమెన్ అండి ఇన్ జర్మనీ అండ్ ఐ షేర్ లాట్ ఆఫ్ కంటెంట్, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ how is it for a Indian or a Telugu family to be living and working and exploring different places in Europe. So ఆ ఇన్ఫర్మేషన్ అయితే నా ఛానల్లో షేర్ చేసుకుంటాను. సో ఇఫ్ యు ఆర్ సమ్మన్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే ద వింటర్ హ్యావ్ స్టార్టెడ్, వీఆర్ ఇన్ మిడ్ ఆఫ్ నవంబర్ అనమాట. జనరల్గా అయితే ఈ టైంకి స్నోఫాల్ అయితే ఉండాలండి. వెన్ ఐ వాజ్ ఇన్ 2012 నవంబర్లోనే మనకి ఫస్ట్ స్నోఫాల్ ఉండేది. బట్ యూ కెన్ రియలీ సీ దట్ గ్లోబల్ వార్మింగ్ గురించి అందరూ చాలా మాట్లాడుతున్నారు కదా. యూ కెన్ రియలీ సీ దట్ డిఫరెన్స్ ఇన్ జర్మనీ. సో లాస్ట్ ఇయర్ కూడా పెద్ద స్నోఫాల్ లేకుండే. ఈ ఇయర్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ కొంచెం కరోనా వల్ల దర్ ఇస్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్ దట్ హ్యాపెన్ విత్ రెస్పెక్ట్ టు ద క్లైమేట్. స్నోఫాల్ అయితే ఉంటుంది డిసెంబర్లోనే అని చెప్పి అయితే ప్రిడిక్షన్స్ ఉన్నాయి. లెట్స్ సీ. సో వింటర్ కాబట్టి ఐ థాట్ ఐ విల్ షేర్ ఆల్ మై ఎక్స్పీరియన్సెస్ ఆర్ మై మిస్టేక్స్ దట్ ఐ డెడ్. So there's a lot of things you have to take care in winter, and especially when you are in such kind of cold places. So I thought I will just share this very important tips or tricks, whatever you think, information with you guys. So let's see what it is. So the first thing is keeping your body as warm as possible అండి. సో చాలామంది మనకి తెలియని విషయం ఏంటంటే, మనం ఇలాంటి కంట్రీస్కి వచ్చి ఇలా వింటర్గా ఉన్నప్పుడు వాట్ వీ డూ, నార్మల్గా అందరూ చేసే పని ఏంటంటే హీటర్స్ ఫుల్లో పెట్టేస్తారనమాట. 5లో పెట్టేసి అండ్ డ్రెస్సింగ్కి వచ్చేసరికి నార్మల్ కాటన్ ఆర్ వాట్ ఎవర్ యూ వేర్ ఎట్ హోమ్ కాటన్ డ్రెస్సెస్ అట్లా వేసుకొని ఉంటారు. సో దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు డూ అండి. ఆల్వేస్ వేర్ యువర్ సెల్ఫ్. ఐ మీన్ ఒక స్వెటర్ కానీ హుడీ కానీ సంథింగ్, మేక్ ష్యూర్ యు ఆర్ ఫుల్గా వేసుకోండి బట్టలు. కింద కాళ్ళకైతే సాక్స్ వేసుకోండి అండ్ మేక్ ష్యూర్ ఇఫ్ పాసిబుల్ హోమ్ స్లిప్పర్స్. చాలామందికి మనకి ఇంట్లో చెప్పులు వేసుకోవడం అలవాటు ఉండదన్నమాట. బట్ ఇక్కడ కొంచెం అలవాట్లు మార్చుకోవాలి. ఈ చలికి మనము తట్టుకోవాలి అంటే మంచి స్వెటర్ ఇంట్లో కంపల్సరీ, ఒక హుడీ ఆర్ స్వెటర్. అండ్ కాళ్ళకి వింటర్కి దొరుకుతాయండి హౌస్ స్లిప్పర్స్, మంచిగా మొత్తం కవర్ అవే దొరుకుతాయి. లేదు మీకు చెప్పులు వేసుకోవడం ఇబ్బందిగా ఉంది అంటే యూ కెన్ ఆల్సో వేర్ సాక్స్ అనమాట. సో ఫస్ట్ థింగ్, కీప్ యువర్ బాడీ ప్రొటెక్టెడ్ విత్ బెటర్ క్లోత్స్. వింటర్ వేసుకోవాల్సిన బట్టలు వేసుకొని హీటర్ అనేది ఆల్వేస్ మెయింటైన్ ఇట్ అట్ 3లో మెయింటైన్ చేయండి. మీకు నంబర్స్ ఉంటాయి హీటర్స్ పైన, 1 to 5 ఉంటాయి. సో నేను చాలామంది దగ్గర నేను చూస్తుంది ఏంటి అంటే 5లో పెట్టేసేసి అండ్ హీటర్స్ దగ్గరే ఉంటారనమాట. దే స్టే, వేడిగా ఉంటుంది కదా హీటర్ దగ్గర. సో వెళ్ళి హీటర్ దగ్గర కూర్చొని పని చేయటము, లేదంటే అదే పనిగా హీటర్ పక్కన కుర్చీ వేసుకొని కూర్చోవటము. సో డోంట్ డూ దీస్ థింగ్స్ అండి. దీస్ ఆర్ వెరీ హార్మ్ఫుల్. నాకు తెలిసి ఒకరికైతే చాలా సీరియస్ అయింది అలాగే హీటర్ దగ్గర ఉండి, వాళ్ళ బ్లడ్ పర్సంటేజ్ తగ్గిపోయిందనమాట. అండ్ దట్ పర్సన్ ఆల్సో డైడ్. హీఈస్ నన్ బట్ ఒక పేరెంట్ అనమాట. హీ కేమ్ ఇన్ టు దిస్ కోల్డ్ కంట్రీస్ అండ్ దెన్ మా హస్బెండ్కి బాగా తెలిసిన ఆయన. సో వాళ్ళు చేసిన తప్పేంటంటే హీటర్స్ దగ్గర కూర్చోవటము అండ్ అంటే తెలియదు కదా, ఈ చలిగా అనిపిస్తుంది మనకి. ఏంటంటే బట్టలు స్వెటర్స్ అలా వేసుకోవడం అలవాటు లేకపోవడం వల్ల పీపుల్ గో అండ్ సిట్ నియర్ ద హీటర్స్. దట్ ఈస్ వెరీ డేంజరస్ అండి. డోంట్ డూ దాట్. సో ఆల్వేస్ మెయింటైన్ 3. హీటర్ ఎప్పుడు 3లో పెట్టుకోండి. ఇన్ కేస్ చాలామంది ఇంకోటి ఏం చేస్తారంటే బయటకు వెళ్ళినప్పుడు దే మేక్ ఇట్ 0 అనమాట. ఫుల్ కంప్లీట్గా ఆఫ్ చేసేసి బయటకు వెళ్తారు, మళ్ళీ ఇంట్లోకి రాగానే 5లో పెట్టేస్తారు. దట్ ఈస్ నాట్ ఆప్టిమల్ అండి. ద బెస్ట్ థింగ్ టు డూ ఇస్ 3లో మెయింటైన్ చేస్తా. వేర్ సమ్ నైస్ వింటర్ క్లోతింగ్ ఇన్ ద హౌస్ యాజ్ వెల్. అండ్ మీరు బయటకు వెళ్ళినప్పుడు హీటర్స్ 1లోకి మూవ్ చేసుకోండి. సో దట్ when you come back it's not very cold and you have to go back to 5. సో ఇంటికి రాగానే you can turn it to 3 అనమాట. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ హ్యావ్ టు నో. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ చాలామంది ఏంటంటే మనము వింటర్ కాబట్టి విండోస్ డోర్స్ అన్నీ టైట్గా వేసేసి ఉంటాం.
బికాస్ వీ డోంట్ వాంట్ దట్ కోల్డ్ ఎయిర్ టు కమ్ ఇన్ సైడ్. కంపల్సరీ అయితే రోజుకి ఒక 5 minutes, ఇఫ్ పాసిబుల్ 5 minutes, లేదు బాగా చలి ఉంది అంటే 2 to 3 minutes అయితే కంపల్సరీ విండోస్ ఓపెన్ చేసుకోండి. ఆ, ఇంకొకటి కూడా, విండోస్ ఓపెన్ చేసేటప్పుడు ఐ జస్ట్ షో యూ. చాలామంది ఏం చేస్తారంటే ఇట్లాగా టిల్ట్ చేస్తారు. లెట్ మీ, యా, సో ఇలాగా టిల్ట్ చేస్తారనమాట. టిల్ట్ చేసేసి వదిలేస్తారు చాలామంది చాలాసేపు అట్లాగా. సో అలా టిల్ట్ చేయడం కన్నా ఇట్స్ బెటర్ యూ ఓపెన్ ఇట్ దిస్ వే. ఇలా కంప్లీట్గా ఓపెన్ చేసి, సో అట్లా కంప్లీట్గా విండోస్ ఓపెన్ చేసుకోండి. మీకు ఇలా డోర్ లాగా ఉన్నా కూడా, విండో లాగా ఉన్నా కూడా డజంట్ మ్యాటర్. సో ఇక్కడ మీకు కంప్లీట్గా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ సంథింగ్ లాట్ ఆఫ్ నా జర్మన్ ఫ్రెండ్స్ కానీ ఈ హౌస్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు మాకు స్పెసిఫిక్గా చెప్పారు. ఎందుకు అంటే ఇక్కడ మీకు వింటర్ ఏమవుతుంది అంటే లోపల ఎయిర్ సర్క్యులేషన్ అవ్వాలి. ఫస్ట్ థింగ్, మీకు కొత్తగా బయట నుంచి యూ నీడ్ టు గెట్ ఫ్రెష్ ఎయిర్, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ కిచెన్స్లో అండ్ బాత్రూమ్స్లో మీరు స్నానం చేసినప్పుడు బాగా హాట్ వాటర్తో చేస్తున్నప్పుడు మాయిశ్చర్ ఎక్కువ ఫామ్ అవుతుంది అనమాట. అండ్ కిచెన్లో కూడా మనం వంట చేస్తున్నప్పుడు చాలా మాయిశ్చర్ ఫామ్ అవుతుంది కాబట్టి మౌల్డ్ ప్రాబ్లం వస్తుందండి. ఇక్కడ మౌల్డ్ ఫామ్ అయిపోతుంది మీరు కనుక ఇట్లా విండోస్ డోర్స్ ఓపెన్ చేయకపోతే. సో మౌల్డ్ కనుక ఫామ్ అయింది అంటే ఇట్స్ వెరీ వెరీ బిగ్ ప్రాబ్లం. మీకు వెకేట్ చేసేటప్పుడు చాలా హెవీ ఫైన్స్ వేస్తారనమాట ఇక్కడ. సో మేక్ ష్యూర్ యూ ఆల్వేస్ వెంటిలేట్ యువర్ రూమ్స్. జనరల్గా టిప్ ఏంటంటే మీరు బెడ్రూమ్లో మార్నింగ్ లేసేస్తారు. సో బెడ్రూమ్ డోర్ వేసేసి బెడ్రూమ్ విండో ఓపెన్ చేయండి. లైక్ 5 minutes అలా ఓపెన్ చేసి పెట్టేసి మళ్ళీ వెళ్ళి క్లోజ్ చేసేసి బెడ్రూమ్ డోర్ వేసేసేయండి. సో ఏ రూమ్లో అయితే మీరు ఉండట్లేదు ఆ రూమ్లో ఒక 5 minutes ఓపెన్ చేసి వదిలేయండి అనమాట. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. మేక్ ష్యూర్ యూ ఓపెన్, ఎస్పెషలీ ఇన్ కిచెన్స్ అండ్ బాత్రూమ్స్. మేక్ ష్యూర్ వెన్ ఎవర్ యూ టేక్ యువర్ బాత్ నుంచి బయటకు వచ్చే ముందు డోర్ ఫుల్గా విండో ఫుల్గా ఓపెన్ చేసేసి డోర్ వేసేసి వచ్చేయండి బయటికి. ఆఫ్టర్ 2 or 3 minutes you can just go and close the window. So make sure you open your windows fully, not like tilting. చాలా మంది చేస్తే తప్పదంట, టిల్ట్ చేసి వదిలేస్తారు, చాలాసేపు వదిలేసాం మనం అనుకుంటారంట. నో, డోంట్ టిల్ట్, జస్ట్ కంప్లీట్లీ ఓపెన్ దెమ్ so that you get lot of air, fresh air into the room. So that is the second thing అండి. నెక్స్ట్ థింగ్ ఇస్ డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్. అది నేను కూడా చాలా స్కిప్ చేస్తూ ఉంటాను. జనరల్గా నేను చాలా వాటర్ తక్కువ తాగుతానండి. బట్ వింటర్లో అయితే యూ హ్యావ్ టు డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్. ఎందుకు అంటే మీరు హీటర్స్ ఆన్ చేసి ఉంటాయి ఇంట్లో అండ్ మీకు తెలియకుండానే మీ బాడీ చాలా డీహైడ్రేట్ అయిపోయి చాలా డ్రై అయిపోద్ది. యూ విల్ నాట్ ఫీల్ థర్స్టీ అనమాట వింటర్ కాబట్టి, మీకు అంత దాహం వేయదు. But make sure you drink lot of water. And the next thing is చాలా మంది చేసే తప్పు, నేను కూడా చేశాను ఫస్ట్లో. సో ఇక్కడ ఏమవుతుందంటే చలిగా ఉండటం వల్ల మనం స్నానానికి వెళ్ళినప్పుడు మీకు హాట్ వాటర్, మనకి ఇండియాలో గీజర్స్ ఉండవు అనమాట ఇక్కడ. సో మీకు హాట్ వాటర్ ఆటోమేటిక్గా ఎంత కావాలంటే అంత వస్తుంది. సో చాలామంది ఏం చేస్తారంటే ఫుల్ హాట్ వాటర్తో స్నానం చేస్తారు బికాజ్ యూ ఫీల్ వెరీ నైస్ అనమాట. బాగా చలిగా ఉంటుంది కదా బయట, సో అంత వేడి నీళ్ళతో స్నానం చేయటము చాలా హాయిగా ఉంటుంది. కాకపోతే డోంట్ డూ దట్ అండి. అది మీకు ఇనిషియల్గా బాగానే అనిపిస్తుంది బట్ దానివల్ల మీ స్కిన్ చాలా డ్రై అయిపోద్ది అనమాట. సో ర్యాష్ రావటము, స్కిన్ డ్రై అయిపోవటము అలా జరిగిద్ది. సో డోంట్ టేక్ యువర్ బాత్ విత్ వెరీ వెరీ హాట్ వాటర్. గోరువెచ్చని కంటే కొంచెం వేడిగా చేస్తే సరిపోతుంది అనమాట. కమింగ్ టు ద వింటర్ కేర్ అండి, మనము ఫేస్కి పూసుకోవాల్సిన క్రీమ్స్ నేను చాలా ప్రోడక్ట్స్ ట్రై చేశాను. నేను వాడే ప్రోడక్ట్స్ అయితే మీకు చూపిస్తాను. మేబీ ఇట్ విల్ హెల్ప్ యూ. సో బాడీ క్రీమ్ అయితే దిస్ వన్ వర్క్స్ వెరీ వెల్ అండి, న్యూట్రోజీనా. దీంట్లో ఇంకా మీకు చాలా ఉంటాయన్నమాట. దిస్ ఈజ్ హైడ్రో బూస్ట్ డీప్ మాయిశ్చర్. సో నేను ప్రతిసారి డిఫరెంట్ ట్రై చేస్తాను. న్యూట్రోజీనాలోనే చాలా దొరుకుతాయి. సో హైడ్రో బూస్ట్ అయితే ఫ్రీక్వెంట్గా తెచ్చుకుంటాను నేను. సమ్మర్ అయినా వింటర్ అయినా యూజ్ దిస్. సో ఈసారి అయితే కొత్తగా ఐ జస్ట్ గాట్ దిస్ డీప్ మాయిశ్చర్. సో న్యూట్రోజీనా క్రీమ్స్, బాడీ క్రీమ్స్ అయితే చాలా బాగా పనిచేస్తాయండి. యూ కెన్ జస్ట్ బ్లైండ్లీ గో విత్ దిస్ ప్రోడక్ట్. ఇంకా మిగతావి అయితే నేను చాలా ట్రై చేశాను, డవ్ చాలా ట్రై చేశాను. ఎట్ ద ఎండ్ వీ హ్యావ్ సెటిల్డ్ ఫర్ దీస్ ప్రోడక్ట్స్ అనమాట. దీస్ ఆర్ వెరీ గుడ్. అండ్ బాడీ క్రీమ్ పోతే నెక్స్ట్ నేను ఫేస్కి అయితే ఐ యూజ్ నివియా అనమాట. దిస్ వన్
and I don't know whether you can see this. So Nivea Vital Anti Falten anta. So I'm using this from like 8-9 years. This is my favorite. Chala manchi moisture face ni chala manchiga what to say not chala normal skin and it's not oily skin or dry skin. So this cream helps me a lot. సో ఇది కాకుండా నెక్స్ట్ థింగ్ మనకు కావాల్సింది ఏంటంటే వింటర్లో కంపల్సరీ కావాల్సిన లిప్ గార్డ్. ఇయోస్ ఇది కూడా చాలా, ఇది నేను ఈ మధ్య కొత్తగా కొన్నాను. దిస్ ఈజ్ ఆల్సో వర్కింగ్ వెరీ వెల్ అనమాట. సో జనరల్గా నివియా ప్రోడక్ట్స్ నివియా ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటాయండి. బాత్ లిక్విడ్ కానీ సోప్ కానీ ఆఫ్టర్ మీకు బాగా డ్రై స్కిన్ ఉంది, ఈ క్రీమ్స్ కూడా పనిచేయట్లేదు అంటే మీరు షవర్ ఎక్కడైతే బాత్ లిక్విడ్స్ దొరుకుతాయో అక్కడ యూ విల్ ఆల్సో గెట్ ఇన్ డచ్ క్రీమ్ అని దొరికిద్ది అనమాట. ఇట్స్ నథింగ్ బట్ స్నానం అయిపోయిన తర్వాత మీరు ఆ క్రీమ్ పూసేసుకొని మళ్ళీ జస్ట్ వాటర్ పోసుకొని వచ్చేస్తే స్కిన్ చాలా మెత్తగా బాగుంటుంది అనమాట. సో నాదైతే అంత డ్రై స్కిన్ కాదు కాబట్టి నేను యూజ్ చేయను, బట్ యూ కెన్ ట్రై నివియాదైతే ట్రై చేయండి యాజ్ ఎ ఫస్ట్ స్టెప్. సో that's all you have to have at least minimum for winter అండి. వన్ అదర్ వెరీ ఇంపార్టెంట్ టిప్ అయితే మేక్ ష్యూర్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద హౌస్. చాలామంది ఈవెన్ మై సెల్ఫ్ ఏమవుతుందంటే వింటర్ టైంలో చలికి బయటికి రావాలనిపించదు అనమాట. బట్ మేక్ ష్యూర్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ డేకి రావాలనిపించకపోతే వన్స్ ఇన్ 2 or 3 days బయటకు అయితే వచ్చి వాకింగ్ ఒక 1 kilometer మినిమం వాకింగ్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే కాళ్ళు చేతులు పట్టేస్తాయండి. ఐ మీన్ యూ విల్ నాట్ రియలైజ్ ఇట్. ఏజ్లో ఉన్న వాళ్ళకైతే అస్సలు తెలియదు. ఇన్వెస్ట్ సమ్ అమౌంట్ ఆన్ యువర్ స్పోర్ట్ జాకెట్ అండి. ఇట్స్ వర్త్ ఇట్. స్పోర్ట్ జాకెట్ లేదు అనుకుంటే యూ కెన్ జస్ట్ వే యువర్ వింటర్ జాకెట్ అండ్ జస్ట్ కమ్ అవుట్. సో ఈరోజు అయితే సాటర్డే మార్నింగ్ బయట టెంపరేచర్ 5 degrees ఉంది. అందరు నిద్రపోతున్నారు. నేనైతే వచ్చేసాను కొంచెం జాగింగ్ ఆర్ వాకింగ్ చేసి వెళ్దాము అని చెప్పి. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టిప్. మేక్ షూర్ యూ వాక్ ఆర్ జాగ్ అట్లీస్ట్ 1 or 2 kilometers మినిమం. నెక్స్ట్ ఏమో వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ టు వేర్. బయటికి వెళ్ళినప్పుడు ఎట్లాంటి బట్టలు వేసుకోవాలి. ఐ మీన్ జాకెట్ ఈజ్ సంథింగ్ ఎవ్రీ వన్ నోస్ అండి. అది కాకుండా మేక్ షూర్ యూ ఆల్సో కవర్ యువర్ థ్రోట్ విత్ ఏ స్కార్ఫ్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఇఫ్ యూ డోంట్ కవర్ దిస్ పార్ట్ చాలా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అనేవి దీనివల్లే వస్తాయంట. సో మేక్ షూర్ యూ కవర్ యువర్ థ్రోట్. ఒక స్కార్ఫ్ అయితే వేసుకోండి. ఆ స్కార్ఫ్ ఎలా అంటే యూ కెన్ ఆల్సో కవర్ యువర్ నోస్ యాజ్ వెల్. చాలా వరకు మీరు బయట చలికి నోస్ కూడా ప్రొటెక్ట్ చేసుకుంటే ఇట్ విల్ బీ మోర్ చాలా వామ్గా ఉంటుంది. పీపుల్ ఆల్సో వేర్ దీస్ క్యాప్స్ అండి, సెపరేట్గా క్యాప్స్. ఐ సమ్హౌ ఫీల్ మీకు జాకెట్ ఇఫ్ యూ బై ఏ జాకెట్ విత్ హుడీ ఉన్న జాకెట్ కొనుక్కుంటే దట్స్ మోర్ కంఫర్టబుల్ అనమాట. యూ డోంట్ హ్యావ్ టు క్యారీ వన్ మోర్ క్యాప్ విత్ యూ. సో జాకెట్ విత్ హుడీ అండ్ ఎ స్కార్ఫ్ అండ్ చేతికి గ్లౌజ్ అండి. అసలు గడ్డ కట్టేస్తాయి చేతులు బయట మీరు కొంతసేపు గ్లౌజ్ లేకుండా ఉంటే. సో మేక్ షూర్ యూ ఆల్సో వేర్. మీకు అంత చలి అనిపించట్లేదు అన్న కూడా గ్లౌజ్ లాంటివి మీ బ్యాగ్లో క్యారీ చేయండి. గ్లౌజ్ కానీ స్కార్ఫ్ కానీ దీస్ థింగ్స్ క్యారీ దెమ్ విత్ యూ బికాజ్ యూ నెవర్ నో బయట ఎంత గాలి వస్తుంది, ఎంత చలి ఉంటుంది అనేది. మీకు ఎంత టెంపరేచర్ చెప్తున్నా కూడా యువర్ రియల్ ఫీల్ విల్ చేంజ్ అనమాట. సో మేక్ షూర్ యూ క్యారీ దీస్ స్కార్ఫ్, గ్లౌజ్ అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ షూస్ అనమాట. సో మీకు స్నో పడుతుంది అనుకోండి, మన స్పోర్ట్స్ షూస్ పనిచేయమన్నమాట. ఆ స్నో అసలు చలి తట్టుకోవాలి. ఫస్ట్ థింగ్ చలి ఆపవి. అండ్ పొరపాటు మీరు వేసుకొని వెళ్ళారంటే ఆ స్నో లోపలికి వెళ్ళిపోయి మొత్తం తడి అయిపోయి అసలు రచ్చ రంబోలా అవుతుంది. సో స్నో ఉన్నప్పుడైతే అసలు కంపల్సరీ స్పోర్ట్స్ షూస్ అయితే వేసుకెళ్ళకండి. బెటర్ యూ బై సంథింగ్ లైక్ దీస్ బూట్స్. సో డిఫరెంట్ అసలు మీరు జర్మన్ షాప్స్కి వెళ్తే డిఫరెంట్ వెరైటీస్ అమ్ముతారు. స్టార్టింగ్ ఫ్రమ్ 20-30 euros నుంచి కూడా ఉంటాయన్నమాట. సో ఈ బూట్స్ కూడా కొంచెం హైట్ ఉండాలన్నమాట ఇక్కడ. సో దట్ ఇట్ కవర్స్ యువర్ మీ యాంకిల్ కవర్ చేసి మీ ప్యాంట్ ఏదైతే ఉందో ప్యాంట్ లోపలికి వెళ్ళిపోయి అప్పుడు చాలా వామ్గా ఉంటుంది. సో మేక్ షూర్ కొంచెం ఇది హైట్ ఉన్నది తీసుకోండి. ఇంకా హైట్ ఉన్నాయి కూడా అమ్ముతారనమాట. నాకు అంత కంఫర్టబుల్ అనిపించలేదు అవి, అండ్ నా సైజుకి కూడా దొరకవు అనమాట. సో కొంచెం హైట్ ఉన్న బూట్స్ అయితే తీసుకోండి. ఇంకొకటి అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే బట్టలు ఇంట్లో ఆరేయటం. సో మోస్ట్లీ అందరిది డ్రయర్స్ అనేది నేనైతే జర్మనీలో చాలా తక్కువ చూశానండి.
యూఎస్లో మ్యాండేటరీగా మీకు వాషింగ్ మిషన్ విత్ డ్రయర్ వచ్చేస్తుంది. డ్రయర్లో వేయటం వల్ల నా ఎక్స్పీరియన్స్ అయితే బట్టలు పాడైపోతాయి అనమాట, చాలా త్వరగా పాడైపోతాయి డ్రయర్లో వేయటం వల్ల. సో జర్మనీలో నేను డ్రయర్స్ అనేది చాలా తక్కువ చూసాను, రేర్గా చూశాను. అండ్ ఇట్స్ ఆల్సో బెటర్ యూ డ్రై యువర్ క్లోత్స్. కాకపోతే వింటర్లో బట్టలు ఇంట్లో ఆరేయటం వల్ల కూడా మౌల్డ్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయంట. సో మీకు ఎంత వీలైతే అంత, నేనైతే ఏం చేస్తానంటే డే టైము బయట బాల్కనీలో ఆరేస్తాను, నైట్ లోపల తీసుకొచ్చేస్తాం అనమాట. సో మేక్ ష్యూర్ యునో ఇంట్లో బట్టలు మొత్తం ఆరబెట్టడం అనేది అవాయిడ్ చేయండి ఎంత వీలైతే అంత. బట్ అందరికీ డ్రయర్స్ ఉండాలని లేదు, అండ్ అందరికీ బాల్కనీస్ ఉండాలని లేదు. సో బట్ ట్రై టు అవాయిడ్ ఇఫ్ దెర్ ఇస్ సమ్ కామన్ ఏరియా. అపార్ట్మెంట్స్లో కంపల్సరీ బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఒక రూమ్ అనేది ఇస్తారు. సో టేక్ టైమ్ అండ్ అక్కడికి వెళ్ళి డ్రై చేసుకోండి మీకు కనుక బాల్కనీ లేదు అనుకుంటే. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇవన్నీ ఈ మిస్టేక్స్ అన్నీ మీరు కనుక అవాయిడ్ ఏముందిలే అని చెప్పేసి చేస్తే మౌల్డ్ కనుక ఫామ్ అవటం స్టార్ట్ అయ్యింది అంటే యూ కాంట్ స్టాప్ ఇట్ అండి. ఏవో పెయింట్స్ అయితే అమ్ముతారు, బట్ దానివల్ల అది కంప్లీట్గా కూడా పోదనమాట. సో అది గ్రో అవుతా మొత్తం వాల్ మొత్తం మౌల్డ్ నల్లగా అయిపోతుంది. దానివల్ల అసలు హెవీ ఓనర్స్ అయితే మీరు వెకేట్ చేసేటప్పుడు హెవీ ఫైన్స్ వేస్తారు. సో మేక్ షూర్ యూ అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ డోంట్ మేక్ దిస్ మిస్టేక్స్. సో ఐ థింక్ ఐ హ్యావ్ కవర్డ్ అండి. నా ఎక్స్పీరియన్స్ నుంచి నేను నేర్చుకున్న పాఠాలు మీకు చెప్పాను. సో మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయింది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.